గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఎల్ఏడిఏ అంటే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటీస్ ఇన్ అడల్ట్స్ దాని గురించి మాట్లాడదామండి. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే, మాకు మొన్ననే షుగర్ వచ్చింది కదా సార్! అప్పుడే ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అట్లాగా ప్రాబబ్లీ అది ట్రీట్మెంట్ ఫెయిల్యూరో అట్లా అనుకుంటూ ఉంటారండి. సో, ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్‌లో ఏంటంటే హెరిడిటరీ కాజ్ అన్నది ఉండదు. సో, వీళ్ళలో మేజర్‌గా ఏంటంటే, ఆటో ఇమ్యూనిటీ ఉండడం వల్ల బీటా సెల్స్ అన్నవి క్రమేణా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం, డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరిగి, ఇనీషియల్‌గా మన టైప్ 2 డయాబెటిస్ అంటే మనకి పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ అంటే వయసుతో వచ్చే షుగర్ లాగానే వచ్చి, మందుల మీద మేనేజ్ అవుతూ, దాని తర్వాత కొన్నాళ్ళకి ఇన్సులిన్ మీదకి మారే అవకాశాలుంటాయండి. సో, ఇలాగ ఏ పేషెంట్‌కైతే మందులు మించి ర్యాపిడ్‌గా ఇన్సులిన్ మీదకి మారాల్సిన అవసరం వచ్చిందో, వాళ్ళు ప్రాబబ్లీ ఎల్ఏడీఏ లాడా అంటారండి. సో, ఇలాంటి గ్రూప్‌కి చెందిన వాళ్ళు అయ్యుండొచ్చు. సో, దీంట్లో మనం తెలుసుకోవాల్సిందంటే ఏదో ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ వలనో అట్లానో కాదు. ఇది ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్సులిన్ డిపెండెన్సీకి ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అయ్యే వేరియంట్ అనమాట. సో, దీనివల్ల మీకు ఇట్లాగా ఇన్సులిన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు అంతేగాని ఇట్ ఈస్ నాట్ డ్యూ టు సమ్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ ఆర్ ఎనీ అదర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఆన్ యువర్ సైడ్. థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఇందులో ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్ అండ్ నో ఫర్దర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.